ధృతరాష్ట్రన్నక్ का प्रीतिः स्याज्जनार्दन पापमेव श्रेयेधस्मान् हत्वार्थानातथायिनः। మొదటి చరణం నిహత్య ధార్తరాష్ట్రంఢక్ నిహత్య నిహత్యలో తాకి యావత్తు నిహత్య ధార్తరాష్ట్రతో పాటు అది మహాప్రాణాక్షరం స్ట్రెస్సెస్ తో పలకండి. ధార్త రాకింద తావత్తు, రాష్ట్ర రాకి దీర్ఘము షాకి దీర్ఘంతో పాటు రావత్తుతో పాటు ఠావత్తు. ధార్తరాష్ట్ర నా అంటున్నాం. మళ్ళీ తర్వాత నాకి నా ఒత్తుతో పాటు ఖాని పలుకుతున్నాం, విసర్గతో పాటు ఖాని అంటున్నాం. నిహత్య ధార్తరాష్ట్రంఢాక్. రెండో చరణం కా ప్రీతిస్ స్యాజ్జనార్దన కా ప్రీతిస్ కాకి దీర్ఘము ప్రీతిస్ ప్రీతిస్ లో పీకి దీర్ఘం ఇస్తూ రావత్తిచ్చాం. తీకి విసర్గతో పాటు తర్వాత వస్తున్న సాని మనం పలుకుతున్నాం. ప్రీతిస్ స్యాజ్జనార్దన పాప మొదటి పాకి దీర్ఘము రెండో పా రస్వంగానే పాప. మేవా మేవాలో మాకి ఏత్వము వాకి దీర్ఘం మేవా. శ్రేయే శ్రేయేలో షాకి రావత్తు యాకి ఏత్వం అంటున్నాం ఏ అంటున్నాం. దస్మాన్ దస్మాన్ లో సాకి దీర్ఘంతో పాటు మావత్తు తర్వాత పొల్లున. పాపమేవ శ్రేయేదస్మాన్. నాలుగో చరణం హత్వైథానాతథాయినః హ అంటున్నాం. త్వైథా తాకి ఐత్వంతో పాటు వావత్తు కూడా. త్వైతాన్ తాకి దీర్ఘము తర్వాత నాకి కూడా దీర్ఘమే. హైత్వా తాణ తథాయినః మొదటి తా రస్వంగానే అంటున్నాం. రెండో తాకి దీర్ఘము ఈ నాతోటి విసర్గ నహ అంటున్నాం. హత్వైతానత్ నాతతాయినః పాపమేవ శ్రేయేదస్మాన్ హత్వైతానాతతాయినః. పూర్తి శ్లోకము నిహత్య ధార్తరాష్ట్రంఢక్ కా ప్రీతిస్ స్యాజ్జనార్దన పాపమేవ శ్రేయేదస్మాన్ హత్వైతానాతతాయినః. నిహత్య ధార్తరాష్ట్రన్నాక్ కా ప్రీతిస్ స్యాజ్జనార్దన పాపమేవ శ్రేయేదస్మాన్ హత్వైతా. దీని యొక్క అర్థం ఏంటంటే నిహత్య నిహత్య అంటే చంపి సంహరించడం. ధార్తరాష్ట్రన్ అంటే ధృతరాష్ట్రుని కుమారులను. నహ మనకు. కా ప్రీతిహి సంతోషం. స్యాత్ కలుగుతుంది. జనార్దన ఓ జనార్దన. పాపం పాపం. ఏవ మాత్రమే. అశ్రయేత్ అంటే కలుగుతుంది. అస్మాన్ మనకు. హత్వా చంపడం ద్వారా. ఏతాన్ వీరిని. అవథాయినః దాడి చేసే వారిని అంటే ఘోరమైన అపకారం చేసే వారిని. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ఓ జనార్దన ధృతరాష్ట్రుని కుమారులను చంపి మనకు కలిగే ఆనందం ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు కృష్ణుడితో. వారిని సంహరించడం వల్ల మనకు పాపమే కలుగుతుంది. వారు మనపై దాడి చేసిన వారే అయినప్పటికీ వారిని చంపడం ద్వారా భరించదు అని అంటున్నాడు. ఇక్కడ అర్జునుడి యొక్క మనోవేదన ధర్మ సందేహము మరింతగా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంటదండి. ఏంటంటే యుద్ధంలో
కౌరవులను ఓడించి రాజ్యాన్ని పొందవచ్చని అర్జునుడికి తెలుసు. కానీ ఆ రాజ్యం కోసం తన వాళ్ళందరినీ చనిపోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు. ఏమని? కృష్ణ, మన సొంత రాజ్యాన్ని పొందిన ఆ విజయాన్ని ఎలా ఆనందించగలము? మనకు కావాల్సినది సంతోషం. కానీ మన ప్రియమైన వారిని చంపిన తర్వాత వచ్చే రాజ్యం మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. అర్జునుడి దృష్టిలో ఇది కేవలం యుద్ధం కాదు. ఇది బంధుత్వం, కర్తవ్యం, ధర్మం, పాపం మధ్య ఏర్పడిన సంఘర్షణ అతనికి. అంటే ఇక్కడ అథాతాయిన అథాతాయి అంటే ఏంటి? ఇతరులకు తీవ్రమైన హాని చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి అనే అర్థం. అంటే అర్జునుడు కౌరవులు తమకు అన్యాయం చేసిన వారని తెలుసుకున్నాడు. అయినప్పటికీ వారు తప్పు చేసిన వారే అయినా వారిని చంపడం వల్ల మనకు పాపం కలుగుతుందేమో అనే భావనతోటి తను వెనకంజు వేస్తున్నాడు. అంటే వెనక్కి జరుగుతున్నాడు. మరియు ధర్మ సందేహం ఎంత తీవ్రమైన స్థితిలో ఉందో మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఈ శ్లోకంలో మనకొకటి చెప్తున్నారు. ఏంటి? విజయం మాత్రమే జీవితానికి పరమ లక్ష్యం కాదు. ఆ విజయాన్ని సాధించే మార్గం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అర్జునుడు యుద్ధ ఫలితాన్ని మాత్రమే కాకుండా, ఆ ఫలితాన్ని సంబంధించిన నైతిక పరిణామాలని కూడా ఆలోచిస్తున్నాడక్కడ. అర్జునుడికి ఈ సందేహాలను ఒక్కొక్కటిగా తొలగించి స్వధర్మం, కర్తవ్య బోధ, ఆత్మతత్వం, నిష్కామ కర్మ గురించి బోధిస్తాడు. అంటే ఈ శ్లోకం నుంచి మనకి తెలిసేది ఏంటంటే, ఇతరులను ఓడించడం కంటే మనలోని ధర్మ సంకటాన్ని జయించడం గొప్పది అని చెప్తున్నాడు. అర్జునుడు ఈ ప్రశ్నల నుంచే భగవద్గీత యొక్క గొప్ప తాత్విక బోధ ప్రారంభమవుతుందండి. ప్రశ్న తనకి మొదలవుతూనే ఉంది. అంటే నాకెందుకు ఈ రాజ్యం అంటున్నాడు? నా శత్రువులు కాదు వాళ్ళు. నా కుటుంబ సభ్యులు, నా మిత్రువులు వారితో యుద్ధం చేసి వారిని వారిని నాశనం చేశాక వచ్చే రాజ్యం ఎందుకు? ఆ సంపదెందుకు? నేను ఎవరితో అనుభవించాలి? ఇలా తన మనస్సులో ఒకటి ఒకటి ప్రశ్నలు మొదలవుతూనే ఉన్నాయి. తను బంధుత్వము, కరుణ, ఆ ప్రేమ ఆ మధ్యలోనే ఉండిపోతున్నాడు. తన కర్తవ్యాన్ని తెలుసు. కానీ యుద్ధం నా శత్రువులు కాదు అని ఆ భావనలోనే ఆయన సందిగ్ధమైపోయి ఉన్నాడు. ఇదండి దీని యొక్క అర్థం.